నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడేపు రజనీకాంత్ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాక్ పీస్ పై 10 మిల్లీమీటర్ల ఎత్తులో జాతీయ జెండాను త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు. 4 మిల్లీమీటర్ల ఎత్తులో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని, 8 మిల్లీమీటర్ల ఎత్తు, 5.5 మిల్లీమీటర్ల వెడల్పుతో ఐ లవ్ ఇండియా అనే ఆంగ్ల అక్షరాలను రాసి నా పేరు ఆడేపు రజనీకాంత్. మాది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామం. అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఈ రోజును పురస్కరించుకొని చాక్ పీస్పై జనగణమన 280 అక్షరాలను గుండుపెని సాయంతో 2 మిల్లీమీటర్ల ఎత్తుతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా వందే మాతరం 208 అక్షరాలను కూడా సుమారు 4 గంటల పాటు శ్రమించి చెక్కినాను. మరియు అదేవిధంగా వందే మాతరం 208 అక్షరాలను 2 బియ్య గింజలపై కూడా రాసి ఉన్నాను. మరియు చాక్ పీస్పై 10 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి జాతీయ జెండాను, మరియు త్రివర్ణ పతాకాన్ని, 4 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆంగ్ల అక్షరాలను, మరియు 8 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి ఐ లవ్ ఇండియా అనే అక్షరాలను చెక్కి రాష్ట్ర ప్రజలకు మరొకసారి 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఒకే చాక్ పీస్ పై భారత జాతీయ గీతం జనగణమన, 284 ఆంగ్ల అక్షరాలను, సుమారు 4 మిల్లీమీటర్ల ఎత్తుతో జాతీయ గేయం వందే మాతరం 208 ఆంగ్ల అక్షరాలను చాక్ పీస్ పై 2 బియ్యపు గింజలపై సుమారు 4 గంటల పాటు శ్రమించి తయారు చేశారు. బియ్యపు గింజలపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాసి దేశ ప్రజలందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు మునుపు రజనీకాంత్ బియ్యపు గింజపై 72 అక్షరాలను రాసి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డును మరియు 2 మిల్లీమీటర్ల ఎత్తున్న గణేష్ ప్రతిమను చెక్కి RHR వరల్డ్ రికార్డుతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులను పొందారు. సృజన పుత్ర అవార్డుతో పాండు కళారత్న ఉత్తమ అవార్డులను పొందారు.